భార్య భర్తలే
తల్లి మహారాజు ప్రాణమన్న వాళ్ళ ఫలితమన్న దక్కను అని అటువంటి గుళ్ళల్లో కదరా సత్యవంతులకు దేవుడు దాసుడై ఉంటాడు. వాళ్ళకు దయ్యమాచబడది ముగ్గురు దేవతలు దంగాలు అటు పెద్దలు కవి గాయకులు వాళ్ళే పరిపాలించేది బ్రహ్మ వైకుంఠం పరిపాలించే దశ అవతాడు అంటే విష్ణుడు నారాయణమూర్తి తిరిగి చెప్పమాల ఆగిపోయింది. నాకన్న బుస్సు కొడతాడు నంది లెక్కలు పట్టబట్టనే తిరిగి చెప్పమాల ఆగిపోయినప్పుడు ఉన్నవాని ఇల్లు కాలిపోయింది లేని వారి భార్య కాలు వేసిందా నిత్య అయోధ్య నగరమే లేదు రాదు వారి నిమ్మది కొడుకులు బిడ్డలు 7 గాడిమల్లు 7 నాగమల్లు ముళ్ళు యొక్క నాగమల్లు కట్టుకొని ఏకో తిరుపతి దిగో తిరుపతి రామేశ్వరం చెన్నూరు జగన్నాథం 4 పెరిగింది రాను రాను పాటపడ్డ గుడిని బతికి తెచ్చింది నా ప్రాణమన్న పోవాలి శివయ్య నాకు ఫలితమన్న దక్కన పాడుపడ్డ గుళ్ళ పూజ చేస్తాను. ఆ తల్లి గర్భన మరి పుత్ర సంతానం ఉన్నదా లేదా అని యొక్క దుస్తుడు చూస్తే ఆ నిమ్మవతి గర్భన కలిగే సంతాన ప్రాప్తి ఒక బిడ్డ కలిగే ప్రాంతం ఉన్నది. ఇలా పలవోడి కట్టపోతే ఆ గుళ్ళ ప్రాణం పోతే నీసుగుళ్ళు కౌసుగుళ్ళు అంట. మరి భగవంతుడు కూడా దెబ్బ ఎవరికి అర్థం కాదమ్మా. మగవాడు పాలివాడు కూడా దెబ్బ ఎవరికైనా అర్థమవుతుంది. అవతారం కొండ మీద ఉంచుడు మరో అవతారం 60 ఏళ్ళ పెద్ద మనిషి అవతారం మీద మరి శివబాలు దంగమని ఏ సంగట్టి అల్లల్లా హరేరాళ్ళు పుట్టులో ఉండడం ప్రతాప నాగన్న నాగరాజు కళ్ళ కూర్చొని మా నాయన శివుడు ఎడు ఓదవులను పుట్లకెళ్ళి బస 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 పుట్టపైకి వచ్చనా ఒక్కసారి తోక మీద నిలబడి అప్పటికే ఇప్పాను. భగవంతుడు నేను పోయే ప్రయాణి మాత్రం అడ్డగోలు వచ్చావు ఎందుకు బిడ్డ నాగరాజా నా శివుడా ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? నిధి వేయలేదు నీలసేన రాదు తల్లి మోదీ దేవి కొడుకులని కోటి నిధులు నీ బిడ్డలో బిడ్డని అడవిలోనే ఉన్న పాడవాడు భక్తి ఇచ్చి ఆ గుళ్ళే పూజ పడతాను. ఆ భార్య భర్తలకు మాత్రం సంతానం ఇచ్చానికి నేను వెళ్ళిపోతున్నా బిడ్డ. నిమ్మవతికి సంతానం అన్నప్పుడు మరి ఎవరయ్యా ఆ ప్రతాప నాగన్న గుడ్డెర్ర చేసి నానా నిమ్మవతి ఎల్ల లోకమయ్యలో ఈ లోకముల ఎల్ల కాలం పుట్టు గొడ్డురాలై ఉండాలి. ఎంత మాడవలిగా బిడ్డ ఎంతైనా గాని పుట్టగోరాలు గాని ఎంతైనా గాని పుట్టు గొడ్డురాలై ఉన్నవాడు నీ నోటికి ఎందుకు వచ్చింది? ఆమె నీకు ఏం పాపం చేసింది బిడ్డ? నా శివుడు ఆమె చేసుకున్న పాపం కాదు, తన భర్త చేసుకున్న పాపం ఉన్నది కాదు. నాన్న ఆమె చేసిన పాపం కాదు, నా భర్త చేసిన పాపం అన్నాడు.
ఆ నీలసేన మహారాజు ఏం పాపం చేసిండు బిడ్డ? ఒక రోజు దినమందు వర్షకాలం నాడు తన భర్త నీలసేన మహారాజు గుర్రం మీద కూర్చొని సిరియాట మార్గం వస్తుండే చిక్కపక్క గుర్రం అంటారు. నా భర్త నేను చిగురంతా గడ్డిలోన కూడిగండి కొడుకుని చేస్తాను. గుర్రం మీద కూర్చొని నీలసేన మహారాజు గుర్రం సారి తీసుకుంటా వస్తుండే చిక్కపక్క గుర్రం వచ్చి గుర్రం డెక్కచ్చి నా భర్త తల మీద పట్టి విలువిల కొట్టుకొని నా భర్త ప్రాణం విడిసి నాయన అతడు చేసుకున్న పాపం ఉన్నది. ఆ పాపం వల్లనే సంతానం నేడు గట్టకే ప్రాణం సంతానం ఓకే రాను వాడు చేసిన పాపం ఉన్నదే రాను. బిడ్డ నాగరాజా ఎంత మాట వలికినవురా? నీ భర్త ప్రాణ తీసినని ఆ భార్య భర్తలుగా నువ్వు పన్నగ మండి నన్ను కొడుకో ఇచ్చేవాడు శివుడు రాజు బ్రహ్మదేవుడు కుణమయ్యేవాడు యమధర్మ రాజు బిడ్డ వాళ్ళన్న సంతానం కలిగేదన్నది వెళ్ళిపోయి నువ్వు కాదన్న లేదన్నా నేను సంతానం ఇస్తున్నాను. నాగరాజు వెళ్ళి బొమ్మని ముందు గుమ్మడి అడుగులు ఎత్తాను శివుడు. ఏమిటి నాయన నా మాట కాదని నువ్వు సంతానం ఇస్తాను నేను ఇచ్చినానా దక్కనియలే నువ్వు ఇచ్చిన దక్కనియలే రాను. ఏమిరా నాగరాజా నిన్ను నేను పుట్టించినా నన్ను నువ్వు పుట్టించినావా? ఇచ్చిన సంతానాన్ని దక్కని అన్నావు. నీ మాటని లెక్కత నాకు పర్వని నాగరాజ మాట కలదని అలా గుడి వేటి కష్టం ఉన్నదే నాయన పోతాను కానీ బిడ్డ వరకు వాళ్ళ ప్రాణం పోత నా పేరు అవ్వ నాగరాజు నేడు కాదు భగవంతుడు చూడవమ్మ నాగరాజు మాట కలరన్నుగా పాడు వద్ద గుళ్ళ భార్య భర్తలు పోయేది లింగ కారణ కడ మోర్చబేలాడంగా రామ 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 దేవుడు రాజుడే అంటే లింగముల రూపుడై పుట్టినట్టుగా తల్లికి తెలమని పుట్టిండు భగవంతుడమ్మా. కాయన్ని కాదు మోయిని కాదు కాదు పిలిచిన దయ్యాన్ని కాదు సస్యగా భగవంతుని బిడ్డ ఎవరమ్మ నీకు తంత్రం లేదని అన్నది. నీకు పుత్ర సంతానం ఒక్క కాన్పుగా మరి ఫలం ఉన్నది బిడ్డ నీకు ఫలముడి కదా భగవంతుడు చూడు కలలోనా మళ్ళా దేవుడైనా మళ్ళా దేవుడైనా ఫలమన్నా ఫలమన్నా ఒడిగట్టి నగసరభం అన్నమాట గుర్తుకొచ్చినాడు. సర్వం వల్ల అన్నమాట గుర్తుకొచ్చినాడు. ఏడేళ్ళ బిడ్డేదాకా వీళ్ళ ఇంటి కావాలి నేను కాసినోన్ని కావాలి. వాళ్ళు పూజ మీద ఉన్నారా పొలమడి కట్టిన భగవంతుడు నిత్య అయోధ్య నగరం వాళ్ళ బంగ్లాల ముందుకొచ్చు మెడలో నాగరాజును తీసి కొడక నాగరాజ ఏడేళ్ల బిడ్డేదాకా వీళ్ళ ఇంటి ముందు ఉండాలి. వాళ్ళ ఇంటి ముందు ఒక మల్లమాది వృక్షం కింద నువ్వు తావన వేసుకో బిడ్డ. నువ్వు ఆ మెడలో ఉన్న నాగరాజును తీసిందా మరి మల్లెమాది వృక్షం కింద వేసిండు. అరే ఆ తల్లి గర్భన బిడ్డ పుట్టి ఏడేళ్ల బిడ్డ అయిన తెల్లారి ఎండి కొండకు రావాలన్నాడు.
ఇక పగబట్టిన భావం ఎక్కడికి వస్తుందో దాని అంత చూసుకుంటూ ఉండు బిడ్డ అని ఆ శివుడు మాత్రమే నాగరాజం తీసిండు ఆ మల్లె వృక్షం కింద వేసి ఆ ఎండుకుండుకు ఏర వస్తాడట. అయ్యో మొత్తమే పని లగులేదు నువ్వేమని మొగ దగ్గర ఏం చేయాలి నాకు లేదా నువ్వు లేదా నాకే వస్తున్నది నువ్వు వచ్చిన మంది ఓర్తలేదు నన్ను గాయలు కూడా నీ దగ్గర ఉంటే నాకు వస్తురా అది నువ్వు ఇష్టం చేసుకుంటే నీ దగ్గర అంత బాగా చూస్తాను. రామ రామ కోదంగ రాముడే లేపుకొని తమ్ముడు ఎట్లా వాడు లేపుకోమంటానమ్మా నాదా ప్రాణేశ్వర మొగరి రామ రామ కోదండ రాముడే నాద జగదీశ్వర నాదా జగదీశ్వర నాదవు లోకేశ్వర నాద ప్రాణ వల్ల నాదా ప్రాణ వల్ల నాకు మొగడద్దు ఎవరు కావాలి అన్నద కూడా మందికి కూడా మొగలేడు అబ్బో నన్ను ఏ ఊర గట్టము గట్టవ రాబో తక్కువ గుంటూరు రోజు పెళ్ళినట్టున్నవే రాబో వారు వారు ముసలాడు అది ఈ గీడి నేను ఎప్పుడు ఉంటుంది అది నువ్వైతే లైక్ లైక్ పాడవడా ఇంకా లైక్ చెబుతారు ఆయన ఈ ముద్దు పాడవడా ఈ ముద్దు మంచి మంది కట్టుకోవడం కట్టేది కందరు దగ్గరికి వెళ్తాను తమ్ముళ్ళు లేపుతారా నువ్వు రేపుకోవా నీ తమ్ముతా నీ తాడు తెంపితే పడ్డారా భాస్కర్ గారు నేలలు కొట్టారే కాళ్ళకు రాజా కొడుక చిన్న కొడుతుంది పెద్ద కూడా నీ అమ్మ కొడుతుంది మామకేం కొడతారు రాజు ముసలి దియారికి పేషెంట్ ఎవరు నీ అమ్మ పేషెంట్ ఇంకా నైట్ తీసేసుకుంటుందా కిడ్నీ రోగం వచ్చింది ఓడాలు తానం పోతారు దిగేస్తారు కూతురు పెట్టాలి మంచిగా గడపలో కూర్చుంటాయి నైట్ డ్రెస్ దిగబడుతుంది ఆ దేవుడు నీకు కళ కనబడ్డా మంచిగా గుడి ముంగడ గుండంలో స్నానం చేసి గుళ్ళో రాగా మంచి చల్ల గీలాలి కన్నంటుకున్నది కళ్ళు వచ్చినాయా ఓ కళ అంటే కళ ఎరికేనా ఏంటి రేస్టాకు 8 PM తెంపితే ఏమైనా తెచ్చి పెట్టిర్రు గిద్ద పొడుగు ఏమైనా పొక్కలు కావాలి పీక తిందాం లోపల తాగుదాం భగవంతుడు వచ్చేది కళలు కలమంటాడు చక్కన సంతానం ఇచ్చిపోయాడు భగవంతుడు వచ్చి సంతానం ఓడి కట్టిన వాళ్ళు బయలుదేరి వస్తాలే ఈ అందము అందరికి మనసు ఒక్కడే బావయ్యా బెండకాయ దొండకాయ పోయినా గుండకాయ కొడుక 20 గుండెలు అప్పుడు పోతుంది ఓ లంజ కొడుక నీకు 10 గుండె కాదురా 20 గుండె ఎత్తవురా బావయ్యా అదిగో కవరు నువ్వేనా లవ్వరు కవర్ ఎక్కడిది లవర్ ఎక్కడిది పాడు నన్ను ఆగెత్తనయ్యాలు కాసి పండుగ
మొక్కు చూపిస్తుందిరా ఇంకా మొక్కు చూపితే మొగలు జిద్దే వచ్చాడా కొడుక నీ యొక్క మీద ఇంకా మన పిల్లలు దాగపోదు ఏ పిల్లలు కానీ అది మరొకసారి సైజు దాపట అల్పట ఒక్క సైజు ఒక్క ఇద్దరు మధ్యలో ఉండాలి అక్కడుంది నువ్వు అందరు చదవకూడదు జాతులో నేను చేస్తాను ఏందమ్మా తెలుసా ఆగమని చెప్తారా కోరిక గోల గొల్ల ఏదంటే నాతో చెప్పుకోవాలి అంటే మెరిగిందా ఏందమ్మా ఆగేం చెప్తాను నీ భాషని వారి భాష కొన్ని ఏళ్ళు సాగుతారా కొన్ని ఏళ్ళు సాగుతారా భానుమంతా మత్తు మత్తు అనిపిస్తుంది కరసక కరసక పన్నట్టు అనిపిస్తలేదు అనిపిస్తుందా నీ భాష కాళ్ళు రెక్కలు సూర గుర్తుకొస్తలేవు నీళ్ళు వస్తలేవు నీళ్ళు కూడా వస్తున్నాయి కూర్చుంది నాకు గాయతా ఊసి నాకు ఎంత పడబడుతుంది నాకు కూడా ఉన్నప్పుడు గిట్టే
అది తక్కువ చెప్పుకుంటాను కానీ బిడ్డ ఓ నేను మొదటి సంవత్సరం ఏమికి ఇచ్చిందే బేబీ సేరియాల మన కోరేళ్ళు అవతల గౌరేళ్ళకి ఇచ్చిండు ఈ ఎక్స్ప్రెస్ గంట లాంగ్ అయింది మళ్ళీ లాంగ్ ఏగో పోవా ఈ పరకాల చుట్టూ నసక పల చుట్టూ ఏమో దొరకలేక ధైర్యమో వాళ్ళు నన్ను చూసి భయపడి ఫెయిల్లవ్వా కాదు కూడా మాటగారు అయితే మరి మొదటి సంవత్సరం అంత దూరం అయితే ఆ కడుగుల సంవత్సరం ఎట్లా కూసేది బాయ్ ఏం చెప్పుకోవాలి మరి ఎత్తున గర్వానికి ఓ పొల వచ్చింది ఆ పొల కుట్టుకోవడం అన్నవాని రోజు తాగచ్చి కొడతాను సార్ చెప్పండి అడిగా నచ్చి రోజున ఆ ఫోన్ ఎత్తుకపోయి వారి పొక్కలేసి పక్కలేసిన తెల్లర వరకు సూటికాయలు పట్టుకొని మా అమ్మగారు నర్సక్క వెళ్ళగలుగుతున్నావా గంగలు పెట్టి అత్తే కానీ మళ్ళీ రెండో సంవత్సరం మళ్ళీ ఎవరికి ఇచ్చిండ్రు మళ్ళీ పొలవారి ఉన్నానికి రాబర్తికి ఇచ్చిండు మళ్ళీ దగ్గరే ఉంటే అనుకున్నారు అత్త ఎక్కడ అని చెప్పి అత్త అనుకో బిడ్డ అనుకున్నారు తలలో వాడు చెప్పినట్లు మరి అట్టయితే అట్ట బిడ్డ ఈ బైపాస్ రోడ్ పడి అత్త అనుకున్నారు కానీ మరి నరసక్కపల్లె నుంచి అక్కడికి ఏదో రాబర్తికి ఇస్తే రాబర్ సంబంధం ఎడవాయే పని చేసుకున్న తెలవానికి వాడు కూడా తాగుతాడు అయిందవ్వా నాను తాగచ్చి కొడతాను తల ఎంపని అడిగా నచ్చి రోజున పత్తి కొట్టమని విషయంలో వస్తే నాయ పత్తవరే గుండెవే ఇంకా ఒక రెండు వచ్చినాయి వాళ్ళ మూడో సంవత్సరం అని మళ్ళీ ఎవరికి ఇచ్చిందే మమ్మీ పాటలో పట్టి బిడ్డని ఎత్తలేదు నా బిడ్డ సిటీలు ఉన్నానని భూపాల పెళ్లి కాడ పోరడికి బొక్కుపోయి నవ్వుకారు ఇక నౌకరిగా చూసిండు 80,000 వరకు ఏదో చేసిండు వర పూజ 80,000 వర పూజ ఇలా గౌనాడు జీబు దూరంగానే పిల్లగాడు జీవులగుతున్నాక పిల్లగా మీ పిల్ల పేరు ఎంత రచ్చా నా పేరు చెప్పగానే వాళ్ళ జీవులో పిడాయితే సచ్చి ముగ్గురు మొగల మిగిలిన వాళ్ళే ముట్టా నువ్వు మొగల కారణం ఉద్యోగాలే చేసి మూడో సంవత్సరం మొగలు దక్కుని బాబాయ్ విసారించుకొని ఇంకా నన్ను ఊరు మీద జన్ను గిడిచిపెట్టి ఏది మాట్లాడి ఆగంటే తెల్లకంటే కోరిల బాట నీకేమైనా ఎరికేనా కోరిల బాట నీకేమైనా ఎరికేనా కోయిల్ ఎప్పుడైనా కుసా కోయిల్ పడరా ఒక అయితే కోరిల బాట ఒక్క మాట 2 అర్థాలు ఉంటాయమ్మా చెప్పే భయపడిస్తున్నది భయం వచ్చి వచ్చినా భయం అవుతుంది సిగ్గారు మిత్రులు తక్కువ అవను అయితే ముగ్గురు మా విసరించుకొని సోమవారం నాడు దేవుడు తీసుకుపోయి కాలు 2 వేడి లేచింది ఏంటిది కాలు 2 వేడి లేచింది చేతికి చూలం ఇచ్చి నవ్వత్తా నీకు సంకు జోలేసి మొగలే 5-6 బిడ్డ ఊళ్ళో జోక్కో అన్నది నీకేరున్న పేన సాములు 5 వారాలు పోతే 2 ఊరే బత్తాలు బియ్యం వచ్చినాయి 2 ఊరే బత్తాలు కట్టే అడకచ్చుకోమని వాడు కాపాడుకోదా ఉన్నదే గుడిసాను ఎలా పోసుకున్నాను కొబ్బరి బియ్యం కోడి అంతలో నాకు చేసినా మళ్ళీ ఇచ్చిందా పైన ఆయన పేరేం పేరు ఆయన పేరు అరవింద్ అరవిందా మరి నీ పేరు నా పేరు ఆర్తి కపూరం అదేముండా ఆర్తి కపూరం నీ పేరు పేరు ఆర్తి కపూరంలే అమ్మ తాళలేను